కేసీఆర్ నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, నేను మంచిదాన్ని కాదు, నాతో పెట్టుకోవద్దు అంటూ ఆవిడ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అరెస్ట్ సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ కేసీఆర్ వద్దన్నారు. పార్టీ చేయలేని పనులు జాగృతి తరపున నేను చేస్తున్నాను. కేసీఆర్కు పార్టీ కోసమే లేఖ రాశా, అవసరమైతే 100 లేఖలు రాస్తా. బీజేపీని కట్టడి చేయకుండా బీఆర్ఎస్ని బీజేపీలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆవిడ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. కేవలం ట్వీట్లు పెడితే సరిపోతుందా అంటూ ఘాటుగా స్పందించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో చిట్చాట్లో కీలక విషయాలు వెల్లడించారు. ఆంధ్రజ్యోతిలో తనపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారని అన్నారు కవిత. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ వార్తలు రాయిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. తనపై పడి ఏడిస్తే ఏమొస్తుందని ప్రశ్నించారామె. పార్టీలో కోవర్టులు తనను ఎంపీగా ఓడగొట్టారని, తానెప్పుడూ పదవులు అడగలేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేసీఆర్ నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, నేను మంచిదాన్ని కాదు, నాతో పెట్టుకోవద్దు అంటూ ఆవిడ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అరెస్ట్ సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ కేసీఆర్ వద్దన్నారు. పార్టీ చేయలేని పనులు జాగృతి తరపున నేను చేస్తున్నాను. కేసీఆర్కు పార్టీ కోసమే లేఖ రాశా, అవసరమైతే 100 లేఖలు రాస్తా. బీజేపీని కట్టడి చేయకుండా బీఆర్ఎస్ని బీజేపీలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆవిడ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. కేవలం ట్వీట్లు పెడితే సరిపోతుందా అంటూ ఘాటుగా స్పందించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో చిట్చాట్లో కీలక విషయాలు వెల్లడించారు. ఆంధ్రజ్యోతిలో తనపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారని అన్నారు కవిత. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ వార్తలు రాయిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. తనపై పడి ఏడిస్తే ఏమొస్తుందని ప్రశ్నించారామె. పార్టీలో కోవర్టులు తనను ఎంపీగా ఓడగొట్టారని, తానెప్పుడూ పదవులు అడగలేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.